వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకున్న మోహన్ బాబు గారు అయితే ఇప్పుడు ఆయన యూనివర్సిటీకే ఎసరు తెచ్చిపెట్టే ప్రయత్నం జరిగిందా అంటే ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ క్యాన్సిల్ చేసే ప్రణాళికలు కూడా సిద్ధం అవుతున్నట్టుగా వస్తున్న వార్తలు. ప్రస్తుతం అదే అంశం మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. సో మోహన్ బాబు గారికి చిక్కులు వెతుక్కుంటూ ఆయన చుట్టుముట్టు ఉన్నాయంటే ప్రస్తుతానికైతే కొంతవరకు చేస్తానని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు కొత్త చిక్కు ఒకటి ఎదురు పడుతుందట. యూనివర్సిటీ క్యాన్సిల్ చేసే ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నట్టుగా వస్తున్న వార్తలు. సో వాటిలో వాస్తవం ఎంత, మీ అభిప్రాయం ఏంటి? కళా ప్రపూర్ణ పద్మశ్రీ మంచు మోహన్ బాబుగా పిలువబడుచుకోవడానికి తను చాలా ఇష్టపడతాడు. అయితే పద్మశ్రీ అనేది వ్యవహారికంగా ఉపయోగించుకోదు కాబట్టి ఈ మధ్యకాలంలో అలా వాడవట్లేరు. ఇకపోతే మోహన్ బాబుకు మీరు అన్నట్టు ఎప్పుడు వివాదాలు ఆయన చుట్టూ ఉంటాయి. అయితే ఆ వివాదాలన్నీ కూడా తనకు తానుగా సృష్టించుకున్నాయి, కొనుగోలు చేసుకున్నాయి. అవన్నీ కూడా తానే క్రియేట్ చేసుకున్నటువంటి ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా వివాదాలైనా సరే ఏదైనా సరే ఆయనను మోహన్ బాబు గారిని మెచ్చుకోవాలి అంటే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే మంచి నటుడు, డైలాగ్ పవర్ ఉంది. డైలాగ్ పవర్ మంచి నటుడికి ఉంటేనే నటుడిగా రాణిస్తారు. అది కింగ్. సరే ఉన్న వాళ్ళలో కొంచెం మంచిగా చెప్తాడనేది ఉంది. యాక్చువల్గా అందరూ నటులే, అందరూ కూడా డైలాగ్ చెప్పగలరు. కానీ ఈయనకి ఏం స్పెషల్ అంటే కొంచెం విలక్షణంగా ఏదో చెప్తాడు అని ఒక పేరు ఉంది. సో పెద్ద ఎసెటేం కాదు, బట్ చెప్పుకోదగింది. ఇక తర్వాత క్రమశిక్షణ అని చెప్తూ ఉంటూ ఆ క్రమశిక్షణ పేరు మీద ఈ అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన చెప్పుకున్నటువంటి ఈ క్రమశిక్షణలు ఏవి కూడా పనిచేయమని నా ఉద్దేశం. ఎందుకంటే టైంకు రావాలి, పంక్చువాలిటీ అంతవరకు కరెక్టే. మిగతా కూడా మరి క్రమశిక్షణగా జరగాలిగా. చట్టాలను గౌరవించడం, ఆర్టిస్టులు గౌరవించడం, వాళ్ళ రెమ్యునరేషన్ల విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం కొన్ని ఇట్లా పత్రికాముఖంగానో మీడియా రూపంలో చెప్పలేనటువంటి ఆరోపణలు, దారుణాలు ఎన్నో వింటుంటావు ఆయన గురించి. సో అవి క్రమశిక్షణలో భాగమే కదా, మరి వాటిని పాటించాలి కదా. ఏదో టైంకి వచ్చుడు, కమిట్మెంట్గా పనిచేసుడు అనేది ఒకటే క్రమశిక్షణ కిందికి రాదు. ఈ చట్టాలను గౌరవించడం, వ్యక్తులను గౌరవించడం, మీడియాను గౌరవించడం, వ్యవస్థను గౌరవించడం, మహిళల పట్ల అంటే అది హీరోయినే కావచ్చు, వాళ్ళ పట్ల గౌరవించడం కూడా క్రమశిక్షణలో భాగం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మన గతంలో మనం చూసాం, గత 6 మాసాల కిందనే అనుకుంటా, మంచు మనోజ్ బాబుతో వివాదాస్పదమైనటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా పరంపరంగా బహుశా 2 నెలలు 3 నెలలు సాగింది. అది ఒక సీరియల్లా సాగింది. ఆ సందర్భంగానే ఒక విలేకరిని, మీడియా జర్నలిస్టు మీద దాడి చేయడం, ఆయన కేసు పెడితే కూడా ఆ కేసు చట్టంలో ఉన్నటువంటి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, చట్టంలో ఉన్న లొసగును అడ్డం పెట్టుకొని అరెస్ట్ కాకుండా మేనేజ్ చేసుకోగలిగాడు. అది ఆయన లానే తెలివి కావచ్చు, ఆయనకు అధికారులు సహకరించవచ్చు. కానీ ఒక మీడియా ప్రతినిధికి వచ్చినప్పుడు, కేసు అయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు అనేది నా ప్రశ్న. ఆయన ఏదో చట్టంలో ఉన్న లొసగును అడ్డం పెట్టుకొని అరెస్ట్ కాకుండా ఇంతవరకు వెసులుబాటు పోలీసులు ఇచ్చారు. అదే సామాన్యుడికి ఇస్తారా పోలీసులు? ఏ కంప్లైంట్ కాపీ లేకుండా, ఫిర్యాదు లేకుండా, ఎలాంటి ఆధారం లేకుండా అర్ధరాత్రి వచ్చేసి వ్యానుల్లో ఎక్కించుకుపోతున్నటువంటి ఈనాటి పోలీసులు మోహన్ బాబు పట్ల మళ్ళీ ఈరోజు అయిన కేసుల నుంచి కూడా ఆయన మామూలుగా క్రిమినల్ కేసు, కిడ్నాప్ కేసు, క్రైమ్ కేసు, క్రిమినల్ కేసు, హరాస్మెంట్ కేసు, చంపుతామన్న బెదిరించులు, ఇవన్నీ కూడా భయాందోళన గురి చేస్తూ ఒక 30 మందో అని సార్, ఈ 30, 20, 12 సో వాట్ ఎంతమంది రౌడీల్లా బౌన్సర్లు ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని దాడి చేయడం అంటే ఒక మాఫియాలని భావించాలి మనం. ఎందుకంటే బౌన్సర్లు ఎందుకు? విద్యా వ్యవస్థలో, విద్యాలయాల్లో ఉండాల్సింది బౌన్సర్లా, టీచర్లా, ప్రొఫెసర్లా, ఇంటలెక్చువల్స్ కదా. ఆయన యూనివర్సిటీలో ఉండాల్సింది. బౌన్సర్లు ఎందుకు స్థానం వస్తుంది? బౌన్సర్లు ప్రతిసారి ఎందుకు వాళ్ళ ప్రమేయం కనిపిస్తుంది? ఆయన ఉన్న డానా, మాఫియా డానా మోహన్ బాబు గారు, ఎందుకు ఈ బౌన్సర్ల ప్రమేయాలు? విద్యా వ్యవస్థలో ఉంటే విద్యా క్లర్కులు చూసుకుంటారు, విద్యా ప్రొఫెసర్లు చూసుకుంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు చూసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. ఈ బౌన్సర్ల పార్టీ ఏందో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళని గుండాలుగా భావించాలి. ఇప్పుడు వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు ఈ చట్టాలు. మోహన్ బాబుని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అదే నేను ప్రశ్నించేది. ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన దొరకని దొంగ, దొరకడా మోహన్ బాబు గారి, ఆ తర్వాత మంచు విష్ణు గారిని దొరకడా? ఎందుకు దొరకట్లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? చట్టాలు ఉన్నవారికి చుట్టాలు అవుతున్నాయా? చట్టాల పట్ల గౌరవం లేదా అనేది ఒక ప్రశ్న. ఇకపోతే
మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాల మీద చాలాసార్లు ఆరోపణలు ఉన్నా మంచు మనోజు ఆ రోజే లేవనెత్తాడు. అసలు కన్న తండ్రికి అంటే కుటుంబానికి తనకు ఉన్నటువంటి విభేదాల కారణం యూనివర్సిటీలో జరుగుతున్న అరాచకాలు, అన్డిసిప్లైన్ చర్యలు చాలా ఉన్నాయి అంటూ తాను నర్మగర్భంగా చెప్పాడు. కానీ క్లియర్గా ఏం చెప్పాలి, దాని సారాంశాలు ఇప్పుడు రిఫ్లెక్ట్ కనపడతా ఉన్నాయి. అధిక ఫీజులు ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద సుమారు 50,000 నుంచి ₹1,00,000 వరకు వివిధ రకాలుగా దోస్తున్నారు. వాస్తవానికి అయితే మోహన్ బాబు గారు విద్యానికేతన్ పెట్టినప్పుడు పేదలకు విద్య అందిస్తానికి, మెరిట్ స్టూడెంట్కి అందిస్తానికి, కులం ప్రస్తావన రాకుండా ఉండటానికి అని పెట్టినటువంటి విద్యా వ్యవస్థ యూనివర్సిటీ స్థాయికి వచ్చినాక ఈ అరాచకాలు చేస్తూ మరి పన్నుల రూపంలో అంటే సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ కన్నప్ప లాసులు కానీ ఇవన్నిటికి కూడా వీటి సెస్ రూపంలో పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారా, ఏంటి, ఎందుకు కట్టాలి, వాళ్ళ వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని, సినిమాలో వచ్చిన నష్టానికి విద్యార్థులు కట్టాలన్నా అనేదే ప్రశ్నించారు ఆ విద్యార్థి సంఘాలు. ఈ సెస్సులు ఎందుకు వేస్తున్నారు, ఈ పన్నులు ఎగస్ట్రా పన్నులు ఎందుకు, ఒక యాప్ తీసుకోవాలి, దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలి, దాని ఫీజు కట్టాలి, అందులో వస్తేనే మీకు ప్రాక్టికల్గా మీ ప్రాజెక్టుకు మార్కులు వస్తాయి, మేము ప్లేస్మెంట్లు చూపిస్తామని వంకతోటి ఆ యాప్ పేరు మీద అటువంటి సుమారు ₹40,000 ఛార్జ్, ఇక డ్రెస్ కోడ్ మీద రకరకాల పేరు మీద 75,000 దాకా చేసి మీరు అవి కడితేనే మీ హాల్ టికెట్ ఇస్తాము, అవి కడితేనే మీ ప్రాజెక్టు మార్కులు ఇస్తాము, అవి కడితేనే మీకు ప్లేస్మెంట్లు చూపిస్తామన్న దారికి తీసుకొచ్చారంటే ఈ ఆరోపణలన్నీ వినిపిస్తుంటే ఈ ఆరోపణలే కావు, ఇవి వాస్తవాలు. మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని కాపాడేంటూ విద్యార్థి సంఘాలని కోరుకున్నారు. అప్పుడు వీళ్ళు రంగప్రవేశం చేసి ప్రశ్నిస్తే వీళ్ళని బేఖాతరు చేస్తుంటే ఇది ఇలా కాదు, పోయి కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని వెళ్తున్నటువంటి ఆ విద్యార్థి నాయకులను రౌడీల్లా, గుండాల్లా, మాఫియాల్లా ఒక 20 మంది వెళ్ళిపోయి బౌన్సర్లు ఒక్కొక్కడు ఎలా ఉన్నాడో తెలుసుగా, మనిషి సామాన్యుడు ఎలా ఉంటాడు, అట్లాంటి బలవీరమైన బలశాలతో విద్యార్థిని కిడ్నాప్ చేసి రోడ్డు మీద భయాందోళనకు గురి చేస్తే వెంటనే తగిన పోలీసులు స్పందించడం వల్ల, ఇక్కడ పోలీసులు అభినందించాలి, వెంటనే స్పందించడం వల్ల ఎక్కడికైతే వెళ్ళినరో ఏదైతే ఉందో మోహన్ బాబు ఫామ్ హౌస్ ఏదో అది ఏమంటారు దాన్ని, ఆ ప్రెమిసెస్లో వాళ్ళని కిడ్నాప్ అయినటువంటి 2 వ్యక్తులని బయటికి తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు. లేదంటే వాళ్ళ ప్రాణాలు కూడా పోయేదేమో కదా. అయినా ఇంకా అలసత్వం వహిస్తుంది. ఆల్రెడీ ఫిర్యాదుల మీద వీళ్ళు అధిక ఫీజులు వసూలు చేసినమాట వాస్తవం, వీళ్ళు వేధిస్తున్నమాట వాస్తవం అని చెప్పి వీటి లైసెన్స్ రద్దు చేయని చెప్పి సిఫారసులు కూడా వెళ్ళిపోయాయి. అయినా ఇంకా దాని అమల్లోకి రాకముందుకే ఈ విధంగా ఈ కిడ్నాప్ కేసులు అవ్వడం, కిడ్నాప్ కేసు అయినా కూడా ఇంకా అరెస్ట్ కాకపోవడాన్ని, ఈ చట్టంలో ఉన్న లొసగును వాడుకోటి అతనికి వెసులుబాటు ఇవ్వడాన్ని చూస్తుంటే ఆయనకున్న పలుకుబడి, మరి రాష్ట్ర స్థాయి పలుకుబడా, కేంద్ర స్థాయి పలుకుబడా చూసాం. ఆయన కేంద్రంలో ఏ విధంగా ఫోటోలు దిగాడు మనందరికీ తెలిసింది. వాళ్ళే కాపాడుతున్నారా, ఎవరు కాపాడుతున్నారు? న్యాయం ఉన్నవారికి, లేని వారికి, సెలబ్రిటీలకు, మామూలు వ్యక్తులకు వేరులా ఉంటుందా? ఉండకూడదు కదా. తక్షణమే చర్యలు తీసుకోవాలి. విద్యార్థి లోకలకు నాణ్యమైన విద్య అందించడానికి, ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత విద్యాలను వేధించకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇవి రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేటువంటి విధానాన్ని ఎమ్మటే ప్రభుత్వం చేపట్టాలని నా రిక్వెస్ట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.